హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పావనిని. సొరకాయ దోస ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఫస్ట్ 1 గ్లాస్ బియ్యాన్ని తీసుకొని మంచి వాష్ చేసుకొని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకుని మరుసటి రోజు మార్నింగ్ మంచి వాష్ చేసేసుకొని వీటిని మనం వాటర్ లేకుండా స్ట్రైనర్లోకి తీసేసుకోవాలండి. హాఫ్ కేజీ సొరకాయని తీసుకొని స్కిన్ రిమూవ్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిక్సీ జారీలోకి బియ్యాన్ని యాడ్ చేసుకొని సొరకాయ ముక్కలన్నీ యాడ్ చేసేసుకుని పచ్చిమిర్చిని 5 to 6 యాడ్ చేసుకుని 1 ఇంచ్ అల్లం ముక్కని యాడ్ చేసుకుని కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుని వాటర్ వేయకుండా మంచిగా గ్రైండ్ చేసుకోవాలండి. సొరకాయలో ఉన్న వాటర్ మాత్రమే మనకు సరిపోతుంది. కొంచెం సాల్ట్ని యాడ్ చేసేసుకుని కొంచెం జీలకర్రని కూడా యాడ్ చేసేసుకుని మంచి కలుపుకొని స్టవ్ పై దోశ వేసే ప్యాన్ పెట్టేసుకొని దీన్ని సేమ్ దోశ ఏ విధంగా వేసామో ఆ విధంగా వేసేసుకొని అటు ఇటు టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అన్ని దోశలను ఇదే విధంగా మనం చేసేసుకొని సర్వ్ చేసుకున్నామంటే ఎంతో రుచికరమైన సొరకాయ దోశలు అయితే రెడీ అయిపోతాయి. పిల్లలు ఇలా చేసి పెడితే చాలా బాగా తినేస్తారండి. చూడండి ఎంత బాగా వచ్చాయి కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్స్ ఫ్రెండ్స్.